ఈరోజు రెసిపీ వచ్చి తాటి బెల్లం పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు. తాటి బెల్లంతో చేసుకుంటే లడ్డూలు చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. నార్మల్ బెల్లం కంటే తాటి బెల్లం మన హెల్త్కు మంచిది. లడ్డూలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్, మెలాన్ సీడ్స్, ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకొని గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని దాంట్లోనే మంచిగా వేగుతున్నాయి కదా, అలాగే వేయించుకొని మంచిగా వేగిన తర్వాత గసగసాలు వేసుకొని ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి. మంచిగా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా, మంచిగా వేగినాయి. ఇవి మరొక గిన్నెలో తీసి పెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. మొత్తం తీసేసిన తర్వాత అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తాటి బెల్లము వేసుకుంటున్నా అండి. తాటి బెల్లం అయితే కరగడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. ఇది తాటి బెల్లము వేసుకొని తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఉంటే మంచిగా కరుగుతుంది అన్నమాట. రెండు తాటి బెల్లము పచ్చి కొబ్బరి మంచిగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. కరిగితే రెండుటిని కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిపేసుకుంటేనే బెల్లం అనేది మంచిగా కరుగుతుందన్నమాట. బెల్లం కరిగేలోపు మనము డ్రై ఫ్రూట్స్ని గరక మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకుంటే లడ్డూలు చేసినప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. గరక పట్టుకుంటేనే బాగుంటాయి లడ్డులు. ఈ పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. బెల్లము పచ్చి కొబ్బరి బాగా కలిపేసుకొని మంచిగా బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకొద్దిసేపు కరిగినిచ్చిన తర్వాత ఉండగడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కడుతుంది కదా, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ మొత్తము పొడిని వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కలిపేసుకుంటేనే బెల్లం డ్రై ఫ్రూట్స్ మంచిగా కలిసిపోయి లడ్డూలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. మంచిగా కలిపేసుకొని లడ్డూను తయారు చేసుకోవాలి. ఇప్పుడు లడ్డు తయారు చేయడానికి మంచిగా కలుపుకొని, ఈ లడ్డు అయితే మన హెల్త్కి చాలా మంచిది. మనము నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం వేసుకున్నాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే రెండు బాగా కలిసిపోయాయి కదా, ఇప్పుడు కొద్దిగా చల్లారించి చేతికి నెయ్యి రాసుకొని ఒక్కొక్కటి కొద్దిగా చల్లారాలి. తర్వాత లడ్డూలు కట్టుకోవాలండి. అంత చల్లారించకుండా కొద్దిగా వేడి ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. అయితే నెయ్యి రాసుకున్న చేయికి కట్టేసుకుంటున్నా. ఒక్కొక్కటి లడ్డు కట్టేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, పెద్దోళ్ళకి ఇవ్వచ్చు. మనము ఎప్పుడు ఇంట్లో పనిచేస్తూనే ఉంటాము కదా, మనం కూడా తింటే బాగుంటుంది, మన హెల్త్కి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే అయిపోయింది కదా. ఇప్పుడు నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.